మీరు కూడా ఒక ఓన్ క్యూఆర్ కోడ్ అయితే క్రియేట్ అయితే చేసేయచ్చు. అది కూడా మీ మొబైల్ ని యూజ్ చేసేసి. రీసెంట్ గానే చూసుకుంటే మనం బట్టల షాపులలో చూసుకుంటే వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ లేకపోతే బార్ కోడ్స్ చూపించి అవి స్కాన్ చేసేసి ఈ ఓజీ అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు, అంటే ఒరిజినల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అటువంటి క్యూఆర్ కోడ్స్ ని మనం కూడా క్రియేట్ అయితే చేసేయచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకే అయింది. ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా బట్టల షాప్ లో వాళ్ళొక క్యూఆర్ కోడ్ స్కాన్ చేపించి ఇది ఒరిజినల్ అని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్ కి అయితే చూపిస్తా ఉన్నారు. ఇటువంటి సైట్స్ అనేది కూడా ఎలా క్రియేట్ చేస్తారు, అసలు వాళ్ళ అలాంటి క్యూఆర్ కోడ్స్ ఎలా క్రియేట్ చేస్తారు వాళ్ళు అనేది ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్తాను. మీకు 2 యాప్స్ లో నుంచి అయితే చేయొచ్చు. ఒక దాంట్లో క్యూఆర్ కోడ్ చేయొచ్చు, ఒక దాంట్లో బార్ కోడ్స్ అనేది చేయొచ్చు. ఎలా ఏ విధంగా చేయొచ్చు ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీరు రెస్టారెంట్స్ లేకపోతే ఏమన్నా ఫుడ్ కోర్ట్ కి సంబంధించినటువంటిది ఏదైనా మెనూను ఇలా మీరు యూనిక్ స్టైల్ గా చేసుకొని ఒక క్యూఆర్ కోడ్ తోటి చేయాలనుకున్న వాళ్ళకు ఇది బెస్ట్ వీడియో అవుతుంది. ఒకవేళ ఎవరైతే ఫుడ్ స్టాల్స్ లేకపోతే అలాంటివి పెట్టాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం ఏంటి అంటే ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లింక్స్ డైరెక్ట్ మన డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తారు. మీరు అక్కడ నుంచి అయితే యాప్స్ అనేది అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ స్టైల్ గా ఉంటుంది. ఇక్కడ మీకు చూసుకున్నట్టు ఏదంటే టెక్స్ట్ అని చెప్పేసి చూపిస్తా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏదైనా టెక్స్ట్ అనేది ఇచ్చారనుకోండి, ఇక్కడ జనరేట్ మీద ప్రెస్ చేసిన వెంటనే ఇప్పుడు నేను ఒక నాదే ఇట్లా విశ్వకేతన్ అని చెప్పేసి ఇచ్చాను. ఓకే, ఇలా ఇచ్చేసి ఇక్కడ నేను టెక్స్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ యూఆర్ఎల్ ఉంది. యూఆర్ఎల్ కావాలనుకుంటే యూఆర్ఎల్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కావాలి. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి ఒక క్యూఆర్ కోడ్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ దగ్గర నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ని ఇక్కడ నేనైతే పేస్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ www. ఇక్కడ ఓకే, ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే యూఆర్ఎల్ అయితే ఇచ్చేసి నేనేం చేసిన ఇక్కడ ప్లే ఆప్షన్ మీద ఉంది. ప్లే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన వెంటనే నాకు ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ అనేది మనం స్కాన్ చేసామనుకోండి, ఆటోమేటికల్లీ మనం ఇచ్చినటువంటి యూఆర్ఎల్ కి అనేది వెళ్ళిపోతుంది. అలానే మీకు నచ్చినటువంటి ఏ ఏ సైట్స్ కి సంబంధించినటువంటి అయినా మీరు యూఆర్ఎల్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీద లింక్స్ అనేది ఇచ్చాను కదా, లేదు మీ మెయిల్ ఐడికి రావాలనుకుంటే మెయిల్ ఐడి, లేదు అనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఫోన్ నెంబర్ వచ్చేలా మెసేజ్, ఒకవేళ వైఫై కనెక్షన్, వైఫై అక్కడ స్కాన్ చేసిన వెంటనే మీ వైఫైకి ఆటోమేటికల్లీ కనెక్ట్ అయ్యేలాగా ఇటువంటి చాలా వేస్ గానే అయితే మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్స్ అనేది అయితే క్రియేట్ అయితే చేసేయచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు ఇక్కడ మెనూ అనేది కావాలనుకుంటే మీకు మెనూ ప్రైజింగ్ టోటల్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటే సేమ్ మీరు యాజ్ యూజువల్ టెక్స్ట్ అనేది టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 చికెన్ బిర్యానీ అని చెప్పేసి ఒక డాష్ పెట్టేసి సింగిల్ అయితే 130 అని చెప్పేసి ఇట్లా మొత్తం ఫుల్ డీటెయిల్స్ మెనూ అనేది ప్రిపేర్ చేసేసుకొని సేమ్ మీరు ఇక్కడ జనరేటర్ మీద ప్రెస్ చేసిన వెంటనే మీకు ఆటోమేటికల్లీ క్యూఆర్ కోడ్స్ అనేది జనరేట్ అయిపోతాయి. ఇంకా 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 దీంట్లో మీకు చాలా స్పెషాలిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. లైక్ ఏంటి అంటే క్యూఆర్ కోడ్ ని మనం డిఫరెంట్ స్టైల్స్ గా అయితే క్రియేట్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నార్మల్ క్యూఆర్ కోడ్, ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనేది ఉంటే ఆండ్రాయిడ్ కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది. ఒకవేళ మీరు కాఫీ షాప్ కి సంబంధించినటువంటి మెనూని క్యూఆర్ కోడ్ లో చేయాలనుకుంటే ఇక్కడ కాఫీ కప్ లో ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఒకవేళ మీరు కేక్స్ కి సంబంధించినవి కావాలనుకుంటే కేక్స్ కి సంబంధించినటువంటిది ఇక్కడ మీకు ఎటువంటి స్టైల్ కావాలనుకున్నా కూడా మీకు అటువంటి స్టైల్ గానైతే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్స్ అనేది అయితే మీరు ఇక్కడ క్రియేట్ అయితే చేసేసుకోవచ్చు ఈజీగా. లేదు ఒక ఫోటో తోటి క్యూఆర్ కోడ్ అనుకుంటే ఆప్షన్ కూడా ఉంది. మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ప్లస్ ఆప్షన్ అని చెప్పేసి చూపిస్తా ఉంటుంది. ఈ ప్లస్ ఆప్షన్ మీద ప్రెస్ చేసేయండి. అంతే, ఇక్కడ మీరు ఫోటోని యాడ్ చేసేసి మీరు డైరెక్ట్ మీరు క్యూఆర్ కోడ్ అనేది అయితే క్రియేట్ అయితే చేసేసుకోవచ్చు. ఇది క్యూఆర్ కోడ్ కి సంబంధించినటువంటిది. ఒకవేళ మీరు బార్ కోడ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో దానికోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చాలా వేస్ గా ఉంటాయి. మై క్యూఆర్, క్రియేట్ క్యూఆర్ అని చెప్పేసి ఇట్లా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్రియేట్ క్యూఆర్ మీద ప్రెస్ చేసిన వెంటనే ఇందులో అయితే ఇంకా మీకు చాలా వేస్ గా ఉంటుంది. ఇక్కడ చూసేసుకోండి, యూఆర్ఎల్ చేసేసుకోవచ్చు. యూఆర్ఎల్ ఇచ్చేసి డైరెక్ట్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది సేవ్ అయిపోతుంది, వచ్చేస్తుంది. దాన్ని మీరు డైరెక్ట్ సేవ్ చేసుకుంటే మీ క్యూఆర్ దాన్ని డైరెక్ట్ ఎవరైనా స్కాన్ చేసుకుంటే ఆ యూఆర్ఎల్ కన్నా రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ చెప్పినటువంటిది ఏంటిది, ఇక్కడ క్యూఆర్ కోడ్ లో వీళ్ళు బార్ కోడ్స్ అనేది ఇస్తా ఉంటారు. ఇటువంటి బార్ కోడ్స్ వీళ్ళైతే ఇస్తా ఉంటారు. అయితే ఇందులో బట్టల షాప్ వాళ్ళు చేసేటువంటిది ఏంటి తెలుసా, నార్మల్ గా ఒక క్యూఆర్ కోడ్ కి ఒక వెబ్సైట్ లింక్ అనేది ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ ను ఈ క్యూఆర్ కోడ్ తోటి అయితే వాళ్ళైతే క్రియేట్ అయితే చేస్తా ఉంటారు. సో ఏంటి అంటే అంటే మొత్తం వీళ్ళు చేయరు, ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో ఒక ప్రాసెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసేసి వీళ్ళకి సెల్ చేస్తా ఉంటారు. సో ఏంటి అంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఆటోమేటికల్ వీళ్ళు ఇచ్చినటువంటి లింక్ ఏంటి, ఏదో అఫీషియల్ సైట్స్ అయితే ఉంటుంది కదా, అఫీషియల్ సైట్స్ కి వెళ్ళిపోతుంది. వాళ్ళన్నీ చూపిస్తారు, ఏది ఆ ప్రోడక్ట్ ఐడి కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ నెంబర్ కావచ్చు, సో ప్రైజింగ్ డీటెయిల్స్ అన్ని చూపించి మనని గ్యామ్లింగ్ చేస్తారు.
ఇది ఉన్నటువంటి అస్సలుగా జరుగుతున్నటువంటి గ్యాంబ్లింగ్. ఇటువంటి క్యూఆర్ కోడ్స్‌ని మీరు కూడా క్రియేట్ అయితే చేసేసుకోవచ్చు. నా సజెషన్ అయితే మీరు సెకండ్ చెప్పినటువంటి యాప్ అనేది ది బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇలా మీరు క్యూఆర్ కోడ్ చేసేసుకోవచ్చు. బార్ కోడ్స్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఎన్ని విధాలుగా అంటే మీకు అన్ని విధాలుగా అయితే క్యూఆర్ కోడ్స్ అనేది జనరేట్ అయితే చేసేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.